ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అది మాకు తెలియదండి, అది వాళ్ళ అంతర్గత వ్యవహారం. మేమైతే కార్మికులు, మేము తెర వెనుక ఉండేవాళ్ళం కానీ తెర ముందు మాకు ఆ రాజకీయాలు మాకు సంబంధం లేదు. మా వర్కర్స్ కి పని కల్పించాలి, ఆ పని చేసిన శ్రమకి మాకు వేతనం కావాలనే మా పోరాటం తప్ప వేరేదేం లేదు. అది ఇందాక చెప్పాను కదండి, వాళ్ళ అంతర్గత వ్యవహారం. అది చాలా లోతుగా చూస్తే మా కార్మికుల వేతనాలు ఒక సమస్య కాదు వారికి. వారు బడ్జెట్ పెంచుకోవడం, ఆ బడ్జెట్ ని ఎలా కట్టడి చేసుకోవడం అనేది వాళ్ళకి అర్థం కాక, దాన్ని ఎవరిని నిందించలేక, ఎవరి మీద మాట అనలేక మా కార్మికుల మీద పడుతున్నారని చెప్పేసి కార్మికులను అడ్డం పెట్టుకుంటారని చెప్పి మేము భావిస్తున్నాం. చిరంజీవి గారికి మేము ఆల్రెడీ కబురు పంపడం జరిగిందండి. మేము కూడా ఫెడరేషన్ వచ్చి కలుస్తామని. వారు ముందు ఛాంబర్ తో చర్చలు జరపండి, కాని పక్షంలో అప్పుడు నేను ఎంటర్ అవుతానని చెప్పారు. వారు ఆ మాటకి కట్టుబడి ఉన్నారు. ఎప్పటికప్పుడైతే మా విషయాలు తెలుసుకుంటూ ఉన్నారు మా సెక్రటరీ గారి ద్వారా. అంటే ఆల్రెడీ వాళ్ళు చెప్పొచ్చారు. ఇక్కడ మేము కూడా ఎప్పటికప్పుడు మా సెక్రటరీ గారితో వారు ఇక్కడ ఏం జరుగుతుంది ఎలా అని చెప్పారు. వారు కూడా ఒకటే చెప్పారు, వారికి కూడా ఛాంబర్ లో కూర్చొని వారితో మాట్లాడి మీరు సమస్య పరిష్కరించండి 2-3 రోజుల్లో, కానప్పుడు మాకు చెప్పమని చెప్పారు. ఆ విధంగానే మాకు ఎప్పటికప్పుడు వారు కూడా మా సమాచారం అడుగుతున్నారు. మాకు చెప్తా ఉన్నాం, టచ్ లో ఉన్నాం. మేము ఆల్రెడీ ఫిల్మ్ ఛాంబర్ లో మేము కంప్లైంట్ చేయడం జరిగింది. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, మన సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు మా కార్మికుల పక్షాన నిలబడ్డందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మా కార్మికుల పక్షాన అలాగే కేసులు పెట్టాలని ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి కేసులు కూడా మా మంత్రి